నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే డేట్ ఆఫ్ బర్త్ 17th ప్రకారం కనుక మనం చూస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? మీ దగ్గర ఉండేటువంటి సక్సెస్ స్టోరీస్ కానివ్వండి, లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో డేట్ ఆఫ్ బర్త్ 17న పుడితే మంచిదా చెడునా? చాలామంది పెడుతున్నారు. మా అబ్బాయి 8న పుట్టాడు, మా అబ్బాయి 17న పుట్టాడు, మా అబ్బాయి 26న పుట్టారని. సో స్పెసిఫిక్గా నేను 8 డేట్ గురించి, 17 గురించి, 26 గురించి క్లియర్గా ఒక్కొక్క ప్రోగ్రాంలో చెప్తాను. ఈరోజు 17న పుడితే వాళ్ళకి ఎలాంటి ఎనర్జీ ఉంటుంది? సో 17 అనేది 1 సూర్యుడు, 7 కేతువు, 1 పక్కన 3 ఉన్న 6 ఉన్న, సో 1+3 పక్కన ఉంటే 13 నంబర్. సో సూర్యుడు ఈ 3 గురువుని ఖాళీ చేసేసి దాన్ని డెత్ నంబర్ చేస్తాడు. 1 పక్కన 6 ఉంటే, సూర్యుడి పక్కన శుక్రుడు ఉంటే, సూర్యుడికి శుక్రుడు పడక ఇవి కొట్టుకొని మనిషి పడిపోతారు. 1 పక్కన 7 ఉంటే 2 హెల్ప్ చేసుకుంటాయి. సో 1 పక్కన 7 17న కానీ మీ బిడ్డ పుట్టి ఉంటే హీఈస్ వెరీ వెరీ లక్కీ. అదృష్టవంతమైన పుట్టుక. సో దైవ దీవెనలు ఉన్న పుట్టుక, దైవ రక్షణ ఉన్న పుట్టుక. సో 17న పుట్టడం ఒక వరము, ఒక అదృష్టం. సో గతంలో 17న పుట్టిన వాళ్ళు, ప్రజెంట్ 17న పుట్టి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్న కొన్ని పేర్లు చెప్తాను, దయచేసి వినండి. ఈ 17th చాలా పవర్ఫుల్. పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కోరికలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఆలోచనలు, మామూలు విషయం కాదు, చాలా గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తులు 17th పుట్టిన వాళ్ళు. వాళ్ళు అందరికన్నా 10 ఏళ్ల ముందు ఆలోచిస్తారు. వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఏమవ్వాలో వాళ్ళు ముందే వాళ్ళు ఊహిస్తారు. అలా ఊహించే ఎంజీఆర్ కర్ణాటకలో ఎక్కడో పుట్టిన ఆయన చెన్నైకి వచ్చి యాక్టర్ అయ్యి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చనిపోయే వరకు ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన 17th జనవరి పుట్టారు ఎంజీఆర్ గారు. అంటే ముందు దూరపు దృష్టి ఉన్నవాళ్ళు, కష్టపడే నేచర్ ఉన్నవాళ్ళు, దైవ దీవెనలో ఉన్నవాళ్ళు. అదేవిధంగా 17th ఫిబ్రవరి మన కేసీఆర్ గారు. సో మన బంగారు తెలంగాణ ముందే ఊహించి, సో ఆయన తెలంగాణ కోసం ఉద్యమించి, సో మొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా, మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రిగా, సో మళ్ళీ ఆయన అదృష్టాన్ని 3వసారి పరీక్షించుకోబోతున్నారు. 17 ఫిబ్రవరి పుట్టారు ఆయన. సో 17న పుట్టిన వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్, అది ముఖ్యమంత్రి పదవి కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సినీ రంగంలో కావచ్చు, ఇండస్ట్రియల్ రంగంలో వాళ్ళు నెంబర్ 1గా ఉంటారు. అంటే వీళ్ళ పేర్లు అయితే మీరు బాగా గుర్తుపడతారని కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని చెప్తున్నాను. 17th మార్చ్ సిఎన్ అన్నాదురై. ఈయన ఎంజీఆర్కి కరుణానిధి గురువు. ఈయన 2 ఏళ్ళు చెన్నైకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ ఆయన ఒక గొప్ప నాయకుడు సిఎన్ అన్నాదురై గారు. ఆయన కూడా 17th మార్చ్. 17th మార్చే పునీత్ రాజ్ కుమార్. సో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద పెద్ద విజయాలు. ఆయన హీరో కన్నా గొప్ప మనసు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన చనిపోయినప్పటికీ అందరి గుండెల్లో ఇంకా నిలిచిపోయి ఉన్నారు పునీత్ రాజ్ కుమార్ గారు. ఆయన 17th మార్చ్. సో హీరోయిన్స్లో తీసుకుంటే కీర్తి సురేష్ 17th అక్టోబర్. సో దసరా పెద్ద హిట్ కొట్టారు. చాలా అన్ని ఆల్మోస్ట్ ప్రతి హిట్ సినిమాలో కూడా మెయిన్ రోల్స్. సావిత్రి సినిమాలో నటించింది ఆమె. సైనా నెహ్వాల్ 17th మార్చ్. ఎల్వి ప్రసాద్ గారు. సో ఎల్వి ప్రసాద్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎల్వి ప్రసాద్ గారివే. ఆయన జనవరి 17th. కల్పన చావ్లా మార్చ్ 17th. సో అశ్విన్ క్రికెట్ ప్లేయర్ 17th సెప్టెంబర్. సో 17th సెప్టెంబరే మన నరేంద్ర మోడీ గారు. సో 17th పుట్టిన వాళ్ళలో ఎంజీఆర్ ఒక ముఖ్యమంత్రి, కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి, సిఎన్ అన్నాదురై ఒక ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ 17th సెప్టెంబర్. ఆయన 5 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు 2 సార్లు ప్రధానమంత్రి, అండ్ 24లో కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ. సో ఈ 17th పుట్టడం ఒక గొప్ప అదృష్టం. వీళ్ళకి దూరదృష్టి, వీళ్ళు ప్రపంచానికి దిక్సూసిగా ఉంటారు. సో ఆపద సమయంలో ప్రపంచమంతా వీళ్ళకల్లా చూస్తుంది. వీళ్ళు ఇండియాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, పాకిస్తాన్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా వీళ్ళు ప్రపంచాన్ని దారి చూపించే వాళ్ళుగా ఉంటారు. సో నరేంద్ర మోడీ గారు ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచానికి దారి చూపించే వ్యక్తిగా, ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్లో ఆయన 1, 2, 3లో ఉంటారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఎక్కడ పోయినా ఆయనకు లభించే స్వాగతాలు కానీ, జేజేలు కానీ బియాండ్ లిమిట్. అంటే చాయ్వాలాగా స్టార్ట్ చేసిన లైఫ్ని ఎక్స్ట్రాడినరీగా మలుచుకొని
ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, మళ్ళా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన ఎదిగిన విధానం 17th పుట్టిన వాళ్ళకే సాధ్యం అది. ఎందుకంటే 17th పుట్టిన వాళ్ళకి శనిదేవుడి దీవెనల వల్ల క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ వీళ్ళ ఆస్తులు. సో వీళ్ళు ఏం పని చేసినా నిజాయితీగా చేస్తారు, చాలా చాలా మొండిగా ధైర్యంగా కష్టపడతారు. ఒక నిర్ణయం తీసుకున్నాక దాని మీద నిలబడతారు. ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వీళ్ళకి వేసే ప్రసక్తే లేదు. 17th పుట్టిన వాళ్ళకి నిజాయితీ అంటే శనిదేవుడు దీవెనల వల్ల క్రమశిక్షణ. టైంకి వెళ్ళాలనుకోండి, ఒక 5 నిమిషాలు ముందే 6 గంటలకు వెళ్ళాలంటే 5:45కే వెళ్ళిపోతారు స్పాట్కి. అంటే దే మెయింటైన్ టైం ఆర్ బిఫోర్ టైం. అండ్ వీళ్ళు ఇతరులకి చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటారు. వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా వర్క్ చేయాలి, వీళ్ళలాగా బతకాలి, వీళ్ళలాగా బతికే చాలనే నేచర్ 17th పుట్టిన వాళ్ళు ప్రపంచాన్ని నేర్పిస్తారు. సో 17th పుట్టిన వాళ్ళకి పట్టుదల, నిజాయితీ, క్రమశిక్షణ. సో ఇన్ని ఉన్న వాళ్ళు గెలుపెందుకు రాదు? సో చాలామంది తల్లిదండ్రులు భయపడతారు, 17th పుట్టాడు సార్, శనిలో పుట్టాడని భయపడుతున్నారు. మీ పిల్లవాడు అదృష్టవంతుడు. మీరేం చేయాలి? ఇంత అదృష్టమైన పుట్టుకున్న వాళ్ళకి చక్కటి పేరు, అంటే 17th పుట్టిన వాళ్ళకి పేరు ఎలా ఉండాలంటే తిరుగు లేకుండా 7 లెటర్స్లో కానీ, 9 లెటర్స్లో కానీ, 11 లెటర్స్లో కానీ, 5 లెటర్స్లో కానీ పేరు పెట్టుకోగలిగితే వీళ్ళకి మనము హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లక్ ఇచ్చినట్టు. పుట్టుక 17th, బట్ పేర్ల వైబ్రేషన్స్ బాగాలేకపోతే లక్ తగలదు, దొరకదు. సో అదృష్టమైన లైఫ్ కోసం 17th పుట్టిన పిల్లలకి న్యూమరాలజీ ప్రకారం పేరు కానీ పెట్టుకోగలిగితే, ఆల్రెడీ పేరు పెట్టేశాము, లైఫ్ బాగాలేదు, కష్టాలు ఉన్నాయంటే ఆ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇలా రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పేరుని కరెక్ట్ చేసుకోగలిగితే ఆ 17th పవర్ మీకు చూపిస్తాను. ఎలా ఉంటుంది గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది గ్రాఫ్. డబ్బులో, పేరులో, కీర్తిలో మిమ్మల్ని కొట్టేవాడే ఉండడు. 10 మందికి మీరు ఆదర్శంగా ఉండగలరు. మీరు గెలుస్తూ 10 మందిని గెలిపించే రకంగా ఉంటారు. సో 17th పుట్టడం ఒక అదృష్టం. బట్ పేరులో నంబర్ బాగాలేకపోతే ఆ అదృష్టాన్ని వాడుకోలేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే అకార్డింగ్ టు న్యూమరాలజీ చిన్నపిల్లల పేర్లు పెట్టే దగ్గర నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు ఏది ఉన్నా సరే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళాలి అనుకుంటారు. అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. ప్రోగ్రామ్ చూశాక మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్లకి మీరు వాట్సాప్ చేసి అసలు పేరులో కరెక్షన్ ఉందా లేదా. సో పేరు బాగుంది, కరెక్షన్ అవసరం లేదు. పేరు బాగాలేదు అని చెప్పాను అనుకోండి, రాంగ్ నెంబర్స్ చెప్పాను అనుకోండి, కరెక్షన్ అవసరం. కరెక్షన్ అవసరం వాళ్ళు నేను ఒక నంబర్కి మీకు వాయిస్ పంపిస్తాను ఆఫీస్ నెంబర్స్ నుంచి, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పేరు బాగాలేదని నేను చెప్పినాక కరెక్షన్ చేసుకోకుండా లేట్ చేయకండి. ప్రతి పిలుపుకి నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది, మనకు ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. ఎంత తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోగలిగితే అంత మంచిది. సో మీరు చేయాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో ఇంగ్లీష్లోనే పెట్టండి, తెలుగులో టైప్ చేసి పెట్టకండి, కన్నడలో, మలయాళంలో వద్దు, ఓన్లీ ఇంగ్లీష్లో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. అదేవిధంగా మన దగ్గర లక్కీ స్టోన్స్ కావాలనుకున్న వాళ్ళు 108 రోజులు పూజలో ఉన్న లక్కీ స్టోన్స్ తిరుపతి కాళహస్తి మధ్యలో, ఈ 2 పుణ్యక్షేత్రాల మధ్యలో అంజమేడ విలేజ్లో మనం 108 డేస్ పూజలో స్టోన్స్ పెడతాము. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల స్పిరిచువాలిటీ, దైవరక్షణ మనకు వస్తుంది. ఈ స్టోన్స్ కోసం 9703335056 9703335056. వాట్సాప్ నేను చెప్పిన నంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది.
అండ్ వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ దాకా ఆగాల్సిందే. సో మీ సమస్యలు ఏది పెట్టకండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు పెడితే చాలు. సమస్యలు ఏంటి, మీ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో వచ్చే డ్యామేజ్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటి, నేను క్లియర్గా వివరిస్తాను. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి ఆన్లైన్ అపాయింట్మెంట్ ద్వారా కరెక్షన్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 38 lakhs క్లయింట్స్ ఉన్నారు. సో మామూలు ఆర్డినరీ సర్పంచ్ నుంచి సీఎంల వరకు మన క్లయింట్స్ ఉన్నారు. మీకు మా ఇంటి సొంత బ్రదరో సిస్టర్ అనుకొని కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరులో చిన్న మార్పు లైఫ్ అంతా ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కిరణ్ నెహ్రూ గారితో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.